జెమీ స్మిత్ వయసు 24 సంవత్సరాలే. ఈ కుర్రాడు భారత్తో ఎడ్జ్బాస్టన్ టెస్టులో చెలరేగిపాడు. టెస్ట్ మ్యాచ్లో టీ20 ఆటను చూపించాడు. ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులోకి జెమీ స్మిత్ వచ్చేటప్పటికి ఇంగ్లాండ్ పరిస్థితి అసలు దారుణంగా ఉంది. అప్పటికి 84 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి దశలో ఏ బ్యాటర్పై అయినా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కానీ జెమీ స్మిత్ మాత్రం మరో లెవెల్ చూపించాడు. రూట్ బెన్ స్టోక్స్ను వరుస బంతుల్లో అవుట్ చేసిన సిరాజ్కు హ్యాట్రిక్ ఛాన్స్ లేదు. వస్తూనే బౌండరీతో మొదలుపెట్టాడు. హ్యారీ బ్రూక్తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పరుగులు సాధించడం ఇంత తేలిక అన్నట్టుగా బ్యాట్తో బాధేశాడు. 151 ఓవర్ల పాటు వికెట్ కీపర్గా సేవలందించిన తర్వాత కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు స్మిత్తో అలసట కనిపించలేదు. ఇంగ్లాండ్ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించేందుకు కసితో బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే సెంచరీ పూర్తి చేశాడు. అదే ఊపును కొనసాగించాడు. 150 పరుగుల మార్కును దాటేశాడు. హ్యారీ బ్రూక్తో కలిసి ఏకంగా 303 పరుగులు జోడించాడు. జెమీ స్మిత్ డబుల్ సెంచరీ కొట్టడం ఖాయమనుకుంటున్న టైంలో హ్యారీ బ్రూక్ పెవిలియన్ చేరాడు. కొత్త బంతితో భారత బౌలర్లు చెలరేగడంతో ఇంగ్లాండ్ టైలెండర్లో పెవిలియన్ బాట పట్టారు. వికెట్ కీపర్ బ్యాటర్ బట్లర్ అత్యధిక స్కోర్ 152 పరుగులను దాటిన జెమీ స్మిత్కు బ్రూక్ అవుట్ అయ్యాక మద్దతే దొరకలేదు. దీంతో 184 పరుగులతో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ నాట్అవుట్గా ఉన్నాడు. అద్భుత ఇన్నింగ్స్తో ప్రశంసలు అందుకున్నాడు. ఇంగ్లాండ్ తరపున కొన్నేళ్ల పాటు ఆడేందుకు పునాదులు వేసుకున్నాడు. ఎడ్జ్బాస్టన్లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో జెమీ స్మిత్ 23 పరుగులు సాధించి హార్డ్ హిట్టింగ్ స్కిల్స్ను చూపించాడు. సెంచరీకి ముందు సిరాజ్, ఆకాశ్దీప్ బౌలింగ్లో 26 బంతులను స్మిత్ ఎదుర్కొన్నాడు. సిరాజ్ బౌలింగ్లో 12 బంతులు, ఆకాశ్దీప్ బౌలింగ్లో 14 బంతులు ఫేస్ చేశాడు. దూకుడైన ఆటతీరుతో భారత బౌలింగ్ యూనిట్లోని బలహీనతలు బయటపెట్టాడు. ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆర్డర్లో 8 నుంచి 11వ ఆటగాడి వరకు సాధించింది జస్ట్ 5 పరుగులే. ఏమాత్రం సపోర్ట్ దొరికినా జెమీ స్మిత్ 200+ స్కోర్ సాధించేవాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే టెస్టుల్లో బట్లర్, బెయిర్స్టోకు మించి జెమీ స్మిత్ సెటిల్ అయ్యేలా ఉన్నాడని అంటున్నారు. ఐపీఎల్లోనూ ఈ కుర్రాడికి మస్తు డిమాండ్ ఉంటుందని తేల్చి చెబుతున్నారు. కెరియర్లో జెమీ స్మిత్ ఇప్పుడు 12వ టెస్ట్ ఆడుతున్నాడు. తొలి 11 టెస్టుల్లో 1 సెంచరీ సాధించాడు. 45.31 యావరేజ్తో 725 పరుగులు చేశాడు. ఎడ్జ్బాస్టన్ టెస్టుకు ముందు జెమీ స్మిత్ ఖాతాలో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు కెరియర్లో 2 సెంచరీ సాధించాడు. అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. టెస్టుల్లో బట్లర్, బెయిర్స్టోను మించి వికెట్ కీపర్గా, బ్యాటర్గా సక్సెస్ అవుతాడనుకునేలా జెమీ స్మిత్ ఆట తీరు ఉందని చర్చ జరుగుతోంది.